హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు బీరకాయ పచ్చడి చేసుకుందామండి. ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్దామా? ముందుగా ఒక కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక 50 గ్రాములు శనగ పలుకులు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. ఇదిగోండి బీరకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అర కేజీ బీరకాయలు తొక్కలతోనే కట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి శనగ పలుకులు వేగిపోయేవి, వీటిని పక్కకు తీసేసుకుందాం. అదే కళాయిలోని ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఒక 5 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. వీటన్నింటిని వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. అదే కళాయిలో కొంచెం అంతా కరివేపాకు, పసుపు వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు కొద్దిగా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ఆ మీదన చిన్న నారలా ఉంటుందండి, అది తీసేయాలి. తీసేసి బాగా వేయించుకోవాలి. వాటర్లా ఇంకిపోయేంత వరకు వేయించుకొని అందులో సరిపడినంత సాల్టు, చింతపండు కొద్దిగా మనకి పులుపు తగ్గట్లుగా చింతపండు వేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా వేయించుకొని వాటర్ అంతా ఇంకేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనము ముందుగా వేయించుకున్న శనగ పలుకులు, ఎండుమిర్చిని సగం వరకు మిక్సీ పట్టేసుకోవాలి. ఒక రింగ్ ఇచ్చేసి అందులో మనము వేయించుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. బాగా మెత్తగా మిక్సీ పట్టించుకొని వీటిని మనం పోపు పట్టేసుకోవడమేని. చూడండి, ఈ టైంలో మనం ఉప్పు, పులుపు అన్నీ మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. కళాయిలో ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని అందులోని ఇంగు కూడా వేసుకుంటున్నానండి. ఇంగు వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చళ్ళకి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంగు కూడా ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసేసుకొని వీటన్నింటిని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న బీరకాయ పచ్చడిని వేసేసుకోవడమేని చాలా టేస్ట్గా ఉంటుందండి.